హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ ఎడిషన్ అంటే సంకలనం. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 3.1. దాంట్లో ఫస్ట్ది యాడ్ అంటే కూడికలు. ఇప్పుడు చూద్దాం. 6976 ప్లస్ 3468 దాన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటని ఇప్పుడు చూద్దాం. 6 + 8 ఎంత అవుద్ది? 14 అవుద్ది, అంటే 14. 7 + 1 8, 8 + 6 ఎంత అవుద్ది? 14 అవుతుంది. ఇక్కడ 4, ఇక్కడ 1. 9 + 1 10, 10 + 4 14. ఇది 1, ఇక్కడ 4. 6 + 1 7, 7 + 3 ఎంత అవుద్ది? 10 అవుద్ది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 10,444. నెక్స్ట్ చూద్దాం. 8079 ప్లస్ 4898 ఇప్పుడు వచ్చే వాల్యూ ఏంటనేది చూద్దాం. 9 + 8 ఎంత అవుద్ది? 17 అవుతుంది. 7 + 1 ఎంత అవుతుంది? 8. 8 + 9 ఎంత అవుతుంది? 17 అవుతుంది. 8 + 1 ఎంత అవుతుంది? 9 అవుతుంది. 8 + 4 అనేది 12 అవుతుంది. అంటే మనకి 12,977 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 5379 ప్లస్ 8965 ఇప్పుడు యాడ్ చేద్దాం. 9 + 5 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 7 + 1 8, 8 + 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 9 + 1 ఎంత? 10 + 3 ఎంత అవుతుంది? 13 అవుతుంది. 5 + 1 ఎంత అవుతుంది? 6. 6 + 8 ఎంత అవుతుంది? 14. అంటే 14,344. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 6435 ప్లస్ 987 ప్లస్ 76. ఇప్పుడు చూద్దాం. 7 + 6 ఎంత అవుతుంది? 13. 13 + 5 18. 1 8. 3 + 1 ఎంత అవుతుంది? 4. 4 + 8 12. 12 + 7 19. 1 9. 9 + 1 10. 10 + 4 14. 6 + 1 ఎంత అవుతుంది? 7. అంటే మనకు ఆన్సర్ అనేది 7,498. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై వెదర్ ది ఫాలోయింగ్ ఎడిషన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే సంకలనాలు సరైనవో కాదో పరిశీలించండి. తప్పుంటే సరిచేసి కారణాలు రాయండి. ఇప్పుడు చూద్దాం. 3648 ప్లస్ 4826 యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అది చూద్దాం. 8 + 6 ఎంత అవుతుంది? 14. ఇక్కడ 1, ఇక్కడ 4. 4 + 1 5, 5 + 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ 7, 4 వస్తుంది. 6 + 8 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 1, ఇక్కడ 4 వస్తుంది. 3 + 1 4, 4 + 4 ఎంత అవుతుంది? 8. ఈ ఆన్సర్ అనేది మనకి రాంగ్. ఈ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 5017 ప్లస్ 3977 ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు చూద్దాం. 7 + 7 ఎంత అవుతుంది? 14. 1, ఇక్కడ 4 వస్తుంది. 7 + 2 ఎంత అవుతుంది? 9. 0 + 9 ఎంత అవుతుంది? 9 అవుతుంది. 5 + 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది. మనకి ఈ వాల్యూ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ వాల్యూ అనేది మనకు రాంగ్. నెక్స్ట్ చూద్దాం. 3897 ప్లస్ 4069 9 + 7 ఎంత అవుతుంది? 16. అంటే ఇక్కడ 1, ఇక్కడ 6 వస్తుంది మనకి. 9 + 1 10, 10 + ఎంత? 6 16 అవుతుంది. 8 + 1 ఎంత అవుతుంది? 9. 4 + 3 అనేది 7. ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే రైట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఫర్ ది ఫాలోయింగ్ ఎడిషన్ సిచ్యువేషన్స్ అంటే సంకలనాలకు రాత సమస్యలను తయారు చేయండి. ఇదని ఇప్పుడు చూద్దాం. 3268 ప్లస్ 5634 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 + 4 ఎంత అవుతుంది? మనకి 12. 6 + 1 7, 7 + 3 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 6 + 3 ఎంత అవుతుంది? మనకి 9 అవుతుంది. 5 + 3 అనేది 8 అవుతుంది. అంటే 8,902. నెక్స్ట్ చూద్దాం. 6240 ప్లస్ 5425
యాడ్ చేసిన వస్తుంది మనకి 0 ప్లస్ 5 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 4 ప్లస్ 2 అనేది 6, 2 ప్లస్ 4 అనేది 6, 6 ప్లస్ 5 అనేది 11, అంటే 11,665. ఇది మనకి రాత సమస్యల కింద రాయమని చెప్పారు. ఇప్పుడు చూద్దాం. 3268 ప్లస్ 5634 అనేది ఈ విధంగా రాత సమస్య రాసి చూద్దాం. ఒక లైబ్రరీలో 3268 పుస్తకాలు పిల్లల కోసం, 5634 పుస్తకాలు పెద్దవాళ్ళ కోసం ఉన్నాయి. మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి? 8902 పుస్తకాలు అనేవి ఉన్నాయి మనకి. నెక్స్ట్ బి ఏంటంటే ఒక ఫంక్షన్లో 6240 మంది పిల్లలు, 5425 మంది పెద్దవాళ్ళు హాజరయ్యారు. మొత్తం ఎంతమంది హాజరయ్యారు అంటే ఎంతమంది వచ్చారండి? అంటే ఎంతమంది? 11,665. ఇప్పుడు నాలుగోది ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అంటే ఖాళీలను పూరించండి. చూద్దాం. 632 ప్లస్ 984 ఇజ్ ఈక్వల్ టు 984 ప్లస్ ఇక్కడ ఖాళీ ఇచ్చారు. ఇక్కడ చూడండి 984 ఉంది, ఇక్కడ 984 ఉంది. ఈ ఖాళీ ఏమొస్తుంది? 632 అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. 2735 ప్లస్ ఇక్కడ ఖాళీ ఇజ్ ఈక్వల్ టు 2569 ప్లస్ 2735. ఇక్కడ చూడండి, ఇక్కడ 2735 ఉంది, ఇక్కడ 2735 ఉంది. ఈ ఖాళీ ఏమొస్తుంది? ఇప్పుడు 2569 వస్తుంది. ఇప్పుడు ఐదోది ఏంటంటే ఏ నంబర్ exceeds 6897 by 5478. వాట్ ఈస్ దట్ నంబర్? అంటే ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది. అంటే ఆ సంఖ్య అనేది ఏది? ఇప్పుడు చూద్దాం. 6897 ప్లస్ 5478. 7 ప్లస్ 8 ఎంత అవుతుంది మనకి? 15. 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 7 17. 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 5 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే మనకి ఆ సంఖ్య అనేది ఎంత అవుతుంది? 12,375. అంటే నంబర్ అనేది మనకి 12,375 అవుతుంది. ఇప్పుడు ఆరోది ఏంటంటే వీరై సోల్డ్ మీల్స్ ఫర్ 5397 అండ్ earn millions for 3849 in a village fair. How much amount did he get? అంటే వీరయ్య జొన్నలను 5397 కు, రాగులను 3849 కు ఒక సంతలో అమ్మిన అతను పొందిన మొత్తం సొమ్ము ఎంత? ఇప్పుడు చూద్దాం. 5397 ప్లస్ 3849 ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత అనేది ఇప్పుడు తెలుస్తుంది. 9 ప్లస్ 7 ఎంత అవుతుంది? 16. 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 4 ఎంత అవుతుంది? 14. 8 ప్లస్ 4 ఎంత అవుతుంది? 12. 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 3 9. అంటే మొత్తం ఎంత సొమ్ము ఏమిటంటే 9246. ఫ్రెండ్స్, దీంతో మనకు చాప్టర్ అయిపోయింది కాబట్టి టేక్ ఏ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.